హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి టాక్స్. అందరికీ కూడా పరాభవ నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు సాంప్రదాయంగా చేసుకునే ఉగాదికి సాంప్రదాయ వంటకాలు అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా. అందులో భాగంగా నేను ఒక 4 రకాల వంటలను అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మామిడికాయని తీసుకొని ఇందులో పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఒక పీలర్ సహాయంతో ఇలా పొట్టు మొత్తం కూడా దీన్ని పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న మామిడికాయని కొబ్బరిని ఎలా అయితే తురుముతామో అలాగే ఇలా మ్యాంగోని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా తురుము పెట్టుకోవాలి. ఈ మ్యాంగోని మొత్తం కూడా ఇలా తురిమి పెట్టుకొని సైడ్కి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు 2 కలిపినవి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పుని యాడ్ చేసుకొని వీటిని దోరగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోవాలి. ఒక 4 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని పల్లీలను 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలు కూడా మంచిగా వేగేంత వరకు ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా పల్లీలు కూడా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే తురిమి పెట్టుకున్న మ్యాంగోని యాడ్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మామిడికాయ తురుము మంచిగా వేగాలి. ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయితే మనకి మంచిగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది, మంచి పుల్లగా కూడా ఉంటుంది. ఇలా ఆయిల్ కొద్దిగా మంచిగా పైకి తేలేంత వరకు ఇలా మంచిగా తురుము మొత్తం కూడా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మంచిగా పసుపు అంతా కూడా మంచిగా పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు ఇలా మంచిగా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నంని ఉడికించడం అయితే ఇక్కడ వీడియోలో అయితే చూపించలేదండి, ఇది అందరికీ తెలుసు కాబట్టి. ఇలా అన్నం ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత ఆ అన్నంని ఈ పులిహోరలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడైతే ప్యాన్లోనే మిక్స్ చేస్తున్నాను. నాకు ఈ క్వాంటిటీకి ప్యాన్ అయితే సరిపోతుంది కాబట్టి మరి వేరే ప్యాన్ అయితే యూస్ చేయలేదు. ఇలా బాగా కలిపేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి భక్షాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఇక్కడ కందిపప్పుని యూస్ చేసి అయితే ఈ భక్షాలు అనేది ప్రిపేర్ చేశాను. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కందిపప్పు బదులు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి వాటర్ని వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేసుకుంటే మనకి ఇందులో ఉండే పౌడర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, దుమ్ము కానీ ఇలా ఉంటే అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇలా బాగా వాష్ చేసేసుకొని నీళ్ళను వంపేసుకొని ఈ బాగా వాష్ చేసుకున్న కందిపప్పుని మనం ముందుగానే 1 లీటర్ వరకు వాటర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేస్తున్నాను. ఇలా వేడైన వాటర్లోకి కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. చల్లగా ఉండే వాటర్లోకి కందిపప్పుని యాడ్ చేసుకుంటే తొందరగా ఉడకదు. అందువల్ల వాటర్ని అయితే ముందుగా బాయిల్ చేసుకొని ఆ తర్వాత కందిపప్పుని వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇలా ఒక 70-80% వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల మనం పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని చిటికెడంత ఉప్పు, చిటికెడంత పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ పూర్తిగా గోధుమ పిండితోటి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా మైదా పిండిని యూస్ చేసి కూడా మనం ఈ భక్షాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మంచిగా హెల్దీగా
ప్లస్ ఇది మెత్తగా ఉండాలనుకుంటే ఇలా 2 పిండిలు కలిపి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ భక్షాలనేది ఈవినింగ్ వరకు అయినా కూడా మనకి ఇలానే మెత్తగా మృదువుగా ఉంటాయి. ఇలా పిండిలోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఒకసారి పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండిలోకి ఎక్కువగా వాటర్ వేసేసుకోకూడదు. మనం చూసి కొద్దిగా అయితే వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఇలా పిండినంతా కూడా చపాతీకి మనం ప్రిపేర్ చేసుకుంటాం గదా! దానికంటే ఇంకొద్దిగా లూజ్‌గా అయితే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్‌ని వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే మనకి పిండి పైన లేయర్ అనేది మెత్తగా ఉండాలి కాబట్టి ఆయిల్ యూజ్ చేసుకుంటే ఎక్కువ సేపు అనేది మెత్తగా ఉంటాయి. ఇలా ఆయిల్‌ని వేసుకున్న తర్వాత ఒకసారి పిండినంతటిని కూడా ఇలా బాగా మర్దన చేయాలి. ఇలా బాగా మనం ఎంత నీట్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి పిండి అనేది మంచిగా నానుతుంది. ఇలా బాగా నానడం వల్లనే మనకి భక్షాలనేది చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. పిండి అనేది స్ప్రెడ్ అవుతుంది. తర్వాత మనకి ఈ పిండిని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి మనకి ఇక్కడ కందిపప్పు కూడా పూర్తిగా ఉడికిపోయింది. ఒక 70-80% వరకు ఉడికితే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. అందులో కూడా మళ్ళీ కుక్కర్‌లో కూడా ఉడికిపెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ కందిపప్పు అనేది ఫాస్ట్‌గా ఉడికిపోతుంది కాబట్టి బాగా మెత్తగా అయిపోతది. పూర్ణం కూడా మెత్తగా అయిపోతుంది. అందువల్ల మనము స్టవ్ మీద సెపరేట్‌గా గిన్నెలో అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మనం వాటర్ వేసుకున్నాం గదా! వాటర్‌నయితే సెపరేట్ చేసుకొని ఇది పప్పుకి కానీ, రసంకి గానీ, కట్టుచారుకి గానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా కందిపప్పులో నుంచి వాటర్‌నంతా గూడా ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత వాటర్‌ని పక్కన పెట్టేసుకొని కందిపప్పులోకి వేడిగా ఉన్నప్పుడే కందిపప్పులోకి బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉండల బెల్లం అయితే తీసుకుంటున్నాను. మా సైడు ఇదే దొరుకుతది కాబట్టి నేను ఇవే అయితే యూజ్ చేస్తున్నాను. మీరు పెద్ద సైజు ఇలా ముద్ద లెక్క ఉండే బెల్లం తీసుకుంటే దాన్ని తురిమి మిక్సీ పట్టుకుంటున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉండల బెల్లం తీసుకునేటట్టుగా ఉంటే వేడి మీదనే ఇలా కందిపప్పులోకి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఈ వేడికే బెల్లం అనేది సాఫ్ట్‌గా అయిపోతుంది. గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. మేమైతే ఇదే మెథడ్‌లో అయితే ప్రిపేర్ చేస్తాం కాబట్టి నేను ఇదే మెథడ్‌లో అయితే నేను చూపిస్తున్నాను. ఇలా బాగా చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని బెల్లంతో సహా కందిపప్పును కూడా యాడ్ చేసేసుకుంటూ 1-2 సార్లు గ్రైండ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా ఇలాచీ కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇందులోకి ఇలాచీనే కాకుండా జాజికాయ ఉంటుంది కదా! అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఒక్కొక్కసారి గ్రైండ్ చేసుకొని అంతా కూడా ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్నంతటిని కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దీనికి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా! ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందుగానే కలిపి పెట్టుకుంటే పిండి బాగా నాని సాగుతుంది. ఇలా సాగితేనే మనకి ఈ పూర్ణం పెట్టి మనం స్ప్రెడ్ చేస్తాం కదా! దాన్ని బట్టి మనకి ఈ సాగడం వల్లనే మనకి మంచిగా పిండి పూర్ణం అనేది బయటికి రాకోకుండా ఇది పిండనేది కవర్ చేస్తది. ఇలా మంచిగా పాలిథీన్ కవర్‌కి ఆయిల్ రాసేసుకున్న తర్వాత, ఈ పిండి ముద్దని తీసుకున్నాం గదా! దీన్ని కొద్దిగా వెడల్పుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణంని చిన్న ఉండలుగా చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పిండిని ప్రతిసారి ముట్టుకుంటున్నప్పుడు పూర్ణం అనేది పిండికి అంటుకోవడం వల్ల మనకి ఈ స్టఫ్ చేసుకుంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందువల్ల మనము చిన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకొని ముందుగానే పెట్టేసుకుంటే పూర్ణం అనేది మన వేళ్ళకి అంటుకోకుండా గమ్మీగా లేకోకుండా ఉంటుంది. ఇలా పూర్ణం ఉండని పిండిలోకి పెట్టేసుకున్న తర్వాత ఈ చివరి అంచులతోటి అయితే ఇలా మొత్తం కూడా కవర్ చేసేసుకోవాలి పూర్ణంని. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కవర్ చేయాలి.
ఇలా మొత్తం ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అనిపిస్తే మనం తీసేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇంకొకసారి మంచిగా రోల్ చేసేసుకొని పాలిథిన్ కవర్ మీద ఆయిల్ రాసుకుంటాం కదా, దీని మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనము చేతి వేళ్ళతోటైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసి దాంతోటి అయినా కూడా మనము ఇలా చేతితోటి అయినా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మంచిగా రౌండ్గా కూడా వస్తుంది. ఇలా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చేతితోటి రాకపోతే దీని మీద ఇంకొకటి పాలిథిన్ కవర్కి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ పాలిథిన్ కవర్ని దీని మీద పెట్టేసుకొని ఇలా చేతితోటి రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని పెనంని బాగా హీట్ చేయకుండా మీడియం హీట్ ఉండంగానే పెనం మీద వేసేసుకొని ఆయిల్ తోటి కానీ లేదంటే నెయ్యి అయితే మంచి టేస్ట్ వస్తుంది. అందుకే నెయ్యితోటి అయితే మంచిగా దీన్ని రెండు వైపులా అప్లై చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి భక్షాలు అనేది రెడీ అయిపోతాయి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని వేడి వేడిగా పాలతోటి కానీ లేదంటే నెయ్యి యాడ్ చేసుకొని కానీ తింటే సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే కొద్దిగా చింతపండుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా గుజ్జుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గుజ్జును ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఉండే పిప్పి మొత్తం ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుండ కానీ మనం కొత్త కుండ అయితే యూస్ చేస్తాము, అలా మట్టి పాత్రలో చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా ఒకటి చిన్న మట్టి పాత్ర తీసుకొని ఇందులోకి ముందుగా అయితే చింతపండు గుజ్జుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పులుపు కోసం అనేసి ఇక్కడ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వేప పూతని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారంకి బదులుగా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ మిరియాలు లేవని చెప్పేసి కారం అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మిరియాలని కొద్దిగా క్రష్ చేసుకొని ఈ మిశ్రమంలోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఉగాది పచ్చడి షడ్రుచులతో రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఉగాది స్పెషల్గా మనము కట్టుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ కట్టుచారు అనేది ఒక 2 రోజుల వరకు నిలువ కూడా ఉంటుంది. మనం ముందుగానే భక్షాల కోసం ఉడికించుకొని పెట్టుకున్న కందిపప్పుని సపరేట్ చేసుకొని వాటర్ సపరేట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ తోటి అయితే ఇప్పుడు కట్టుచారుని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. వాటర్ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నప్పుడే ఇందులోకి కొద్దిగా టమాటాలను వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ వరకు ఎండు కొబ్బరి బదులు పచ్చి కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి ఒక 20 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని బాగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక చిన్న ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 6 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోకపోతే స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత టమాటాలను వేసుకున్నాం కదా, వేడి వాటర్లో మనకి టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా సాఫ్ట్గా అయిన టమాటాలని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటే తొందరగా నలుగుతాయి. మనకు కావాలనుకుంటే వీటిని కూడా వేయించుకొని పెట్టుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. తర్వాత మనం ముందుగానే వేయించుకొని పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసుకొని ముందుగా అయితే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా గ్రైండ్ అవ్వవు కాబట్టి ఫస్ట్ వీటిని అయితే వేసుకొని మెత్తగా కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే కొద్దిగా చింతపండును నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఆ చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సాఫ్ట్గా అయిన టమాటాలను కూడా దాని మీద ఉండే పొట్టును మొత్తం కూడా ఇలా తీసేసుకొని వేసుకోవాలి. మీకు వద్దనుకుంటే ఇలానే పొట్టుతో సహా కూడా వేసుకోవచ్చు. మనకి గ్రైండ్ అయినా కూడా ఈ పొట్టు అనేది పోదు కాబట్టి నేను పొట్టును తీసేసి టమాటాలని కొద్దిగా క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. టమాటాలు మంచిగా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా మంచిగా క్రష్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలాని మొత్తం కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఇంకొకసారి ఇలా గ్రైండ్ చేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపు అంతా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పోపు. పోపు మనకి ఎంత మంచిగా వేగితే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మసాలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండర్లోకి కొద్దిగా వాటర్ని మిక్స్ చేసేసుకొని ఆ మిక్సీ జార్కు ఉండేదంతా కూడా బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కందిపప్పులో నుంచి తీసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రెష్‌గా ఉండే కరివేపాకును తీసుకొని ఒక 2-3 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తది. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వద్దనుకుంటే చివరిలో ఉడికిన తర్వాత కర్రీ సిద్ధమైపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కర్రీ అంతా కూడా మంచిగా మరగాలి. మనం టమాటా చారు ఎలా అయితే మరిగిస్తామో అలా మంచిగా మరగాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనము పూర్ణం చేసుకొని పెట్టుకుంటాం కదా ఓలిగల కోసము, ఆ పూర్ణంలో నుంచి కొద్దిగా పూర్ణంని ఒక టేబుల్ స్పూన్ అంతా పూర్ణంని తీసుకొని ఇందులోకి కర్రీలోకి యాడ్ చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉండే స్పైసెస్ మొత్తం కూడా మంచిగా మనకి బ్యాలెన్స్ అనేది చేస్తుంది ఈ పూర్ణము. ఇలా మంచిగా పూర్ణం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో మంచిగా ఊడుకొచ్చేంత వరకు మంచిగా మరిగించుకుంటే మనకి ఓలిగ జార్ అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి, మనకి అన్ని సాంప్రదాయమైన వంటలన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.